నరసింహారెడ్డి మీరు న్యూట్రల్గా లేరు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. లైవ్లో పాల్గొన్న వారికి ఏం తప్పేంటండి? ఇప్పుడు కలిసి పోటీ చేస్తే ఏందంటారు? తప్పేంది? దాంట్లో వచ్చే నష్టమేంది? ఇప్పుడు ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే 100 మంది ప్రయత్నం చేస్తారు. తప్పేందంటారు దాంట్లో? ఇదేమన్నా రహస్యమా? తెలుగు ఎడ్యుకేట్ గారు, తెలుగు ఎడ్యుకేట్ గారు, ఇది అదేమన్నా రహస్యంగా చేశారా వాళ్ళు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి లాగా రేత్రిపూట పొత్తు పెట్టుకొని పగులు ఒంటరిగా తిరగలే జగన్మోహన్ రెడ్డి. న్యూట్రల్గా ఎరినవనవుతావే. అదే చెప్పు, విను ఎంబీ గారు. న్యూట్రల్గా ఉన్నానా లేనా? నేను న్యూట్రల్గా ఉన్నానో లేదో నీకు తెలుసులే కానీ నీ ఆత్మసాక్షికి కూడా తెలుసు నేను ఎట్లా ఉన్నాను ఏంటనేది తెలుసులే. కానీ వినండి, ఇప్పుడు ఆయన రహస్యంగా ఏం పొత్తు పెట్టుకోలేదే చంద్రబాబు నాయుడు. వాళ్ళు బహిరంగం చెప్పారు, నేను బీజేపీతో కలిసిపోతూ ఉన్నాను, పవన్ కళ్యాణ్తో కలిసి ఉన్నాను, మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళంటే వాళ్ళు ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ అందరికి కూడా అన్యాయం చేసేవాళ్ళని చెప్పారు. అవును కదా, చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవడ కోటేశాడు? జగన్మోహన్ రెడ్డి. ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? రహస్యమైన పొత్తు పెట్టుకునేవాడు మంచోడా, బహిరంగంగా పొత్తు పెట్టుకున్నాడు మంచోడా? దీనికి